నిజామాబాద్ జిల్లాలో గంజాయి అక్రమ రవాణా జోరుగా సాగుతుంది. పల్లె పట్టణం అనే తేడా లేకుండా గంజాయి మత్తుకు చిత్తవుతుంది యువత. ఆంధ్రవయ ఇందూరు కేంద్రం అడ్డాగా బిజినెస్ కొనసాగిస్తూ లక్షలు సంపాదిస్తున్నారు గంజా స్మగ్లర్లు. సర్కారు గంజాయిపై ఉక్కుపాదం మోపుతున్న అక్రమ రవాణాకు మాత్రం అడ్డుకట్ట వేయలేకపోతుంది. కాసులకు కక్కుర్తిపడి యువకుల జీవితాలను నాశనం చేస్తుంది గంజాయి ముఠ. కొంతకాలంగా రాష్ట్రంలో గంజాయిపై అధికారులు చర్యలు చేపట్టడంతో కొత్త దారిలో అమ్మకాలు ప్రారంభించింది. ఆంధ్ర నుంచి గుట్టు చప్పుడు కాకుండా గంజాయి తీసుకువస్తూ నిజామాబాద్, కామారెడ్డి జిల్లా మీదుగా ఇతర ప్రాంతాలకు స్మగ్లింగ్ చేస్తున్నట్లుగా తెలుస్తోంది. అంతేకాకుండా సాలూరా రహదారితో పాటు నిజాం సాగర్ నుంచి మద్నూర్ వరకు కొత్తగా ఏర్పాటైన జాతీయ రహదారి వెంట మహారాష్ట్రకు జోరుగా గంజాయిని సరఫరా చేస్తున్నట్లుగా తెలుస్తోంది. దీంతో కర్ణాటక, మహారాష్ట్ర సరిహద్దు ప్రాంతాల్లో గంజాయి దందా జోరుగా సాగుతున్నట్లు పోలీసులు అనుమానిస్తున్నారు. ఇక మరోవైపు గంజాయి మాత్రమే కాకుండా అల్పజోలం వంటి ఇతర మత్తు పదార్థాలు జిల్లాలో హాట్ కేకుల అమ్మకాలు జరుగుతున్నాయి. కొంతకాలంగా ఉమ్మడి జిల్లా పోలీసులు, ఎక్సైజ్ అధికారులు భారీగా మత్తు పదార్థాలను స్వాధీనం చేసుకున్నారంటే జిల్లాలో బిజినెస్ ఏ విధంగా ఉందో అర్థం చేసుకోవచ్చు. అయితే ముఖ్యంగా మహారాష్ట్ర, కర్ణాటక సరిహద్దు కావడం, రైల్వే లింక్ ద్వారా రవాణాకు అనుకూలంగా మార్చుకున్నారు స్మగ్లర్లు. విశాఖపట్నం నుంచి హైదరాబాద్ మీదుగా కొంతమంది యువకులతో గంజాయిని స్మగ్లింగ్ చేస్తున్నారనే ఆరోపణలు వినిపిస్తున్నాయి. యువతకు ముందుగా మత్తుకు బానిసను చేసి వారితోనే సరఫరా చేయిస్తున్నట్లుగా పోలీసులు వెల్లడించారు. ఈ మధ్య కాలంలో చాలా చేయడం జరిగింది. ఎక్సైజ్ డిపార్ట్మెంట్ వచ్చేసి సంవత్సరం ఈ కేసులు కూడా మేము సాధ్యమైనంత వరకు కంట్రోల్ చేస్తున్నాము. కేసుల్లో దొరికిన వాళ్ళందరినీ కూడా బైండ్ ఓవర్ చేస్తున్నాం, ఇంకోసారి చేయకుండా. ఈ సంవత్సరం మాత్రం మొత్తం 6 కేసులు చేయడం జరిగింది. 6 గంజాయి కేసులు చేసి 7గురిని అరెస్ట్ చేయడం జరిగింది జిల్లా వ్యాప్తంగా. అదేవిధంగా రెండు బైక్స్ని కూడా సీజ్ చేయడం జరిగింది. 8 కిలోల గంజాయిని కూడా సీజ్ చేయడం జరిగింది. దొరికిన నిందితులందరినీ కూడా మేము 120 BNS కింద బైండ్ ఓవర్ చేసి తిరిగి ఉల్లంఘించినప్పుడు రిమాండ్ చేయడం కానీ మళ్ళీ బైండ్ ఓవర్ ఉల్లంఘన కింద కఠిన చర్యలు తీసుకుంటున్నాము. సాధ్యమైనంత వరకు గంజాయి మీద నిఘా పెడుతున్నాము. ఈ మధ్యకాలంలో కూడా రెగ్యులర్ ప్లేసెస్లో కాకుండా గ్రామ శివారు ప్రాంతాలలో మిగతా ఓపెన్ ప్లేసెస్లో కూడా మేము నిఘా పెడుతున్నాము. ఎక్కడైతే స్టూడెంట్స్ కానీ యువత ఎక్కువ గ్యాదరింగ్ అయ్యే ప్లేస్ ఉన్నాయో వాటిని కూడా స్పెషల్ నిఘా పెడుతున్నాము. దయచేసి తల్లిదండ్రులు కూడా వాళ్ళ పిల్లల బిహేవియర్ మీద ఒక నిఘా పెట్టి ఉంచుతారని, ఇట్లాంటి డౌట్ ఏమైనా వచ్చినా ఎక్సైజ్ డిపార్ట్మెంట్కి సంబంధించిన పిల్లల పేరు మీద కానీ వారి వివరాలు గోప్యంగా ఉంచుతాము. కఠిన చర్యలు నిందితుల మీద తీసుకుంటాము. గంజాయి కేసులో ఈ మధ్యకాలంలో చాలా చేయడం జరిగింది. ఎక్సైజ్ డిపార్ట్మెంట్